నా మీద 3 కేసులు, 2 బస్సుల కేసులు, 1 దిష్టిబొమ్మ కేసు జరిగి 90 రోజులు జైలుకు పోవడం జరిగింది. 3 సంవత్సరాలు గ్రామ ప్రజలందరూ కలిసి ఎంపీటీసీగా పెద్దగా అవసరం లేదు, సర్పంచ్గా నిలబడండి అని గ్రామ ప్రజలందరూ కూడా ఫోర్స్ చేసి మమ్మల్ని 168 ఓట్ల మెజార్టీతోటి మళ్ళీ మా భార్యనే సర్పంచ్గా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2019లో ఎంపీటీసీగా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మా భార్యనే అత్యధిక మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఇందులో ఎస్సీలకు ఎలాంటి అవకాశాలు కానీ ఎలాంటి బెనిఫిట్స్ కానీ చేయలేదు. కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు నాకు మనసు మంచిగా అనిపించకుండా కాంగ్రెస్ పార్టీలో పోవాలంటే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక పేదల పార్టీగా గుర్తింపు పొందినటువంటి పార్టీ. ఈరోజు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో కందికట్ల రాజయ్య నివాసంలో ఉన్నాం. వారి మాటల్లో కొన్ని విషయాలను తెలుసుకోవడం కోసం ఏవీ న్యూస్ ద్వారా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నమస్తే రాజయ్య. నమస్కారం అండి. తమరి రాజకీయ జీవితం ఎంతకాలంగా కొనసాగుతున్నారు ఇప్పటి వరకు? మొదటగా ఏవీ న్యూస్ ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను 1983లో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ తరఫున నేను స్టూడెంట్ యొక్క యూనియన్లో ఎస్ఎఫ్ఐలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి వర్ధనపేట జూనియర్ కాలేజీలో నేను సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా పోటీ చేయడం జరిగింది. సరే, పోటీ చేసినా ఓడిపోయాను. అప్పటి నుంచి ఒక కమ్యూనిస్ట్ పార్టీలో దాదాపులా 93 వరకు కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం జరిగింది, సిపిఎం ఎంసిపిఐ పార్టీలలో. తర్వాత ఎంఆర్పిఎస్ కృష్ణమాదేవ్ గారి నాయకత్వంలో రాయపర్తి మండల అధ్యక్షునిగా తీసుకొని వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా, జిల్లా ఉపాధ్యక్షునిగా చేసి నా మీద 3 కేసులు, 2 బస్సుల కేసులు, 1 దిష్టిబొమ్మ కేసు జరిగి 90 రోజులు జైలుకు పోవడం జరిగింది. 3 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి 3 కేసులను కొట్టేయడం జరిగింది. ఈలోగా మా గ్రామం ఎంపీటీసీ ఎస్సీ రిజర్వేషన్ రావడం. తమరు రాజకీయంలోకి రాకముందుకు ఏం పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు? మాకు కాస్త భూమి ఉంది, వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. తర్వాత చదువుకుంటూ ఉండగానే నేను కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేయడం జరిగింది. అప్పటి నుండి ఎస్సీ రిజర్వేషన్ రావడంతో నేను కొత్తూరు గ్రామానికి రావడం. తమరు ప్రజాప్రతినిధిగా ఏ సమయంలో కొనసాగారు? మహిళలకు అవకాశం రావడం జరిగింది. అందులో మా భార్య నిలబెట్టడం జరిగింది. ఆమెకు చదువు శాస్త్రం రాకపోయినా బందనపల్లి, కొత్తూరు గ్రామ ఓటర్స్ అందరూ కూడా మమ్మల్ని మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఒక ఎంపీటీసీగా నిలబెట్టడం జరిగింది. తర్వాత కొత్తూరు గ్రామ ప్రజలందరూ కలిసి ఎంపీటీసీగా పెద్దగా అవసరం లేదు, సర్పంచ్గా నిలబడండి అని గ్రామ ప్రజలందరూ కూడా ఫోర్స్ చేసి మమ్మల్ని 168 ఓట్ల మెజార్టీతోటి మళ్ళీ మా భార్యనే సర్పంచ్గా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2019లో ఎంపీటీసీగా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మా భార్యనే అత్యధిక మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. ఇందులో బందనపల్లి, కొత్తూరు గ్రామాల ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. వారికి ఈ ఏవీ న్యూస్ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ రోజున కూడా వాళ్ళు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ ఇప్పటి వరకు నేను 2 సార్లు వార్డు మెంబర్గా, 2 సార్లు సొసైటీ డైరెక్టర్గా కూడా వాళ్ళు గెలిపించడం జరిగింది. ఇప్పటికి కూడా ఏ ఎలక్షన్లు నిలబడ్డా కూడా మా గ్రామ ఓటర్సు తప్పకుండా మమ్మల్ని గెలిపించడం జరిగింది. వాళ్లకు మేము ఎల్లవేళలా రుణపడి ఉండడం జరిగింది. ఈ ఏవీ న్యూస్ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అభ్యర్థిగా తమరు ఎంత మెజార్టీతోటి విజయం సాధించారు? ఎంపీటీసీగా 25 ఓట్ల మెజార్టీతోటి గెలుపొందడం జరిగింది. ఏ పార్టీ నుంచి? ఇండిపెండెంట్, స్వతంత్ర అభ్యర్థి. స్వతంత్ర అభ్యర్థిగా
తర్వాత సర్పంచ్గా 168 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. తమరు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? సర్పంచ్గా ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ దయాకర్ రావు గారి నాయకత్వంలో చేరడం జరిగింది. గ్రామంలో సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, మంచినీళ్ళు బయలుదేయడం, అంగడి పెట్టిన తర్వాత మా క్యాస్ట్కు సంబంధించినటువంటి 2-3 కారోబార్ని కానీ వర్కర్లు కానీ మంచినీళ్ళ మీద కానీ వీళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. తర్వాత అదే క్రమంలో కొనసాగుతూ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో 2 సార్లు వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. తర్వాత ఎంపీటీసీగా అవకాశం వచ్చినప్పుడు ఎంపీటీసీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కాస్త దయాకర్ రావు గారు విలేజ్లో ఒక గ్రూప్కే సపోర్ట్ చేసి కాస్త నన్ను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. మేము ఎంపీటీసీగా ఉన్నా కూడా మాకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా కాస్త వన్ సైడ్గానే ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు ఇబ్బందికరంగా జరగడంతో మళ్ళీ అందులో ఇంకొకటి ఏంటిదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కాస్త అందులో ఎస్సీలకు ఎలాంటి అవకాశాలు కానీ ఎలాంటి బెనిఫిట్స్ కానీ చేయలేదు. కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంటు అప్పుడు నాకు మనసు మంచిగా అనిపించకుండా కాంగ్రెస్ పార్టీలో పోవాలంటే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక పేదల పార్టీగా గుర్తింపు పొందినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి రావడంతో తమ అనుకున్న లక్ష్యం నెరవేరిందంటారా? తప్పకుండా నెరవేరుతుందనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచే మాకు గుర్తు. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి బ్యాంకులను జాతీయకరణ చేయడం కానీ ప్రతి ఎస్సీ కుటుంబాలకు మిగతా బీసీ మైనార్టీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా భూములు లేనటువంటి వాళ్ళందరికీ కూడా సీలింగ్ భూములు పంచేయడం జరిగింది. ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి ఇండ్ల ప్లాట్లు ఇచ్చి ఇల్లు నిర్మించడం జరిగింది. అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పేదల పార్టీగా ఒక బహుజనుల యొక్క సంక్షేమాన్ని కోరేటువంటి ఒక పార్టీగా నాకు అనిపించింది. ప్రస్తుతం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కూడా ఎస్సీలకు సంబంధించి ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరికీ కూడా తగు న్యాయం చేకూరుస్తుందనేటువంటి నమ్మకం నాకు కలిగింది. తప్పకుండా కలుగుతుందని నేను భావిస్తున్నాను. త్వరలోనే జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమరు ఏ యొక్క దానికైనా బారిలో ఉండి విజయం సాధించాలనే ఆలోచన ఏమైనా ఉందా? మా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, గౌరవ యశస్విని రెడ్డి గారు ఆదేశానుసారం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. తప్పకుండా పార్టీ పరంగా నాకు ఎలాంటి అవకాశం ఇచ్చినా కూడా నేను సద్వినియోగం చేసుకొని నిలబడడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పాలన మరియు కాంగ్రెస్ పాలన ఈ 2 ప్రభుత్వాలను మీరు టీడీపీ ఎన్నో అటువంటి ప్రభుత్వాలను మీరు చూస్తుంటారు. ఈ యొక్క ప్రభుత్వ పాలన వల్ల నిరుపేద వర్గాలకు న్యాయం చేకూరుతుందంటారు? కాంగ్రెస్ పార్టీ నుండే తప్పకుండా నిరుపేదలకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వం చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు తప్పకుండా కూడా అమలు పరుస్తారు. పేదలందరికీ కానీ మైనార్టీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరికీ కూడా తగు న్యాయం తప్పకుండా జరుగుతుందనేటువంటి నా భావన నాకు కనిపిస్తుంది. సార్ రాజయ్య గారు, మేము కొత్తూరులో మా ఏవీ న్యూస్ ద్వారా కొంత సర్వే కూడా చేయడం జరిగింది. మీకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఒక అమితగల ప్రేమ ఆప్యాయతల మధ్య మీరు కొనసాగించేవారనేది మీ గ్రామస్తుల ద్వారా మాకు సమాచారం కొంత తెలిసింది. ఇలాంటి వ్యక్తి నుండి తమరు దూరం కావడానికి గల కారణం ఏమిటంటారు? సార్ మంచి ప్రశ్న వేసింది సార్. వాస్తవమే కానీ దయాకర్ గారికి ఒక గుణం ఉందండి. ఏంటిది? ప్రతి విలేజ్లో కానీ ప్రతి మండలంలో కానీ
రెండు గ్రూపులు చేసేటువంటిది ఒకటి ఉంటుంది. తప్పకుండా రెండు గ్రూపులను మెయింటైన్ చేస్తారు దయాకర్ రావు గారు. అలాగనే మా విలేజ్లో కూడా రెండు గ్రూపులను మెయింటైన్ చేసి నన్ను కాస్త అనగదొక్కి వేరే ఇంకో గ్రూపుకు మాత్రం ఫుల్ సహకరించింది సార్ జరిగింది. దాంతోపాటు ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా సార్. పెద్ద ఒక మర్రి చెట్టు ఉందనుకోండి, ఆ మర్రి చెట్టు కింద ఏమైనా అసలు మొక్కలు మొలడమే కష్టం. ఒకవేళ మొలిసినా కూడా అవి డెవలప్ అయ్యి పరిస్థితి మాత్రం ఉండదు. అలాగనే పెద్ద సీనియర్ నాయకులు దయాకర్ రావు గారు అంత పెద్ద లీడర్ కింద మేము కానీ లేకపోతే మా ఎస్సీ నాయకులు ఎవరైనా కూడా ఆయన కింద మేము నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు. మేము రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు మాత్రం కనిపించలేదు. అందుకోసమే దయాకర్ రావు గారిని విడిచిపెట్టాలి. ఏ రోజైనా కూడా పోనీ నేనే కాదండి, మాకు సంబంధించిన ఎస్సీ లీడర్లు ఎవరిని కూడా ఏ కార్యకర్తను కూడా ఏ రకమైనటువంటి డెవలప్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఒక దయాకర్ రావు గారి కిందనే కాదు, కనీసం కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఏ ఎస్సీ కుటుంబాన్ని కూడా కుటుంబాలను కూడా పెద్ద డెవలప్ చేయలేదనేటువంటి అభిప్రాయానికి వచ్చేసి దయాకర్ రావును బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టాలని, అదే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా పేదల పక్షాన నిలబడే పార్టీ అని అనిపించి కాంగ్రెస్ పార్టీకి రావాలనే నిర్ణయించుకున్నాను సార్. ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఏదైతే నిరుపేద వర్గాలకు ఇవ్వడానికి సిద్ధమైందో, ఈ యొక్క గ్యారంటీలలో తమరికి ఏ యొక్క గ్యారంటీ నచ్చింది, దానివల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది? చాలా మంచి ప్రశ్న వేసింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు కూడా మంచి నెంబర్ 1 గ్యారంటీలే. అందులో 6లో కూడా రైతు భరోసా కార్యక్రమం కింద రైతులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా బోనస్ కింటాకు 500 రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు నేను పుట్టి ఇంత పెద్ద పెరిగి ఇప్పటి వరకు కూడా ఒక రైతు పండించిన పంటకు బోనస్ కట్టిన ప్రభుత్వం ఒక కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను చెప్తున్నాను. ఇప్పుడు రైతులు కూడా అనవసరమైనటువంటి గగ్గోలు పెడుతున్నారు, మాకు రైతు బంధు వేస్తలేరు అన్నట్టు. రైతు బంధు కంటే ఈ బోనసే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఉదాహరణ చెప్తున్నా సార్, ఒక ఎకరం 10,000 అనుకుందాం రైతు బంధు. ఇప్పుడు ఒక ఎకరంలో కనీసం ఒక 24 క్వింటాల ఒడ్లు పండుతున్నది, ధాన్యం పండుతున్నది. అంటే 24 క్వింటాలకు 12,000 రూపాయలు పడుతున్నాయి. అంటే ఒక 2,000 రూపాయలు అదనంగానే గవర్నమెంటు బోనస్ ప్రకటించడం మేలు చేయడం జరుగుతుంది. అందులో ఇంకొకటి, కష్టపడి పండించేటువంటి రైతుకు ఉపయోగపడేటువంటిది ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పుకోవడంలో ఇది పక్కా నిదర్శనంగా నాకు అనిపిస్తుంది సార్. రైతు బంధు కంటే బోనస్ ప్రకటించడమే ఎక్కువ ఉపయోగపడుతుంది. అందులో కౌలు రైతులు కానీ మిగతా ఏ కష్టపడేటువంటి పండించేటువంటి రైతులకైనా కూడా ఈ బోనస్ రావడం వలన రైతులు ఇలా చాలా సంతోషపడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఇప్పటివరకు కూడా నేను ఈ గవర్నమెంట్ తప్ప నేను ఏ గవర్నమెంట్లో కూడా చూడలేదు. ప్రకటనలు జరిగినాయి కానీ అమలుపరిచిన గవర్నమెంట్ ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను కరాఖండిగా చెప్తున్నా. మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్కి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్.